బలిస్తే పులవదు పుట్టప్ప. కటప్ప, ఎత్తు పెరిగితే జిరాఫీ ఉంటవ్వదు. నేను కళ్ళు ఎర్రజేస్తే అగ్నిపర్వతాలు పొంగి సెలయేరు కన్నా వేగంగా పారుతాయి. అలాంటిది నాతో పెట్టుకున్నావు. నేను తొడకొడితే చచ్చినవాడు బ్రతికి ఆ సౌండ్ విని చావును కూడా ప్రశాంతంగా చావనివ్వరా అని మళ్ళీ చస్తాడు. రే, చావు కూడా ప్రశాంతంగా చావనివ్వరా? ఏంటా సౌండ్? అలాంటిది నాతో పెట్టుకున్నావు, జాగ్రత్తగా ఉండు. ఏ చేస్తా? ఏయ్, నీతో మాటలేంట్రా? దమ్ముంటే రా, నువ్వా నేనా తేల్చుకుందాం. నిన్ను చూస్తుంటే పిట్ట కొంచెం కూతగనం నిజమే అనిపిస్తుంది. రా చూసుకుందాం. ఆపండ్రా, ఆపండ్రా, ఆపండ్రా. సింహానికి జూలు ఎక్కువ, పాముకి పగ ఎక్కువ, చీమకి పొదుపు ఎక్కువ, రాజమౌళికి తెలివి ఎక్కువ. టోటల్గా ఈ సర్దార్కి మెంటల్ ఎక్కువ. మెంటల్ కంట్రోల్లో ఉందా? ఓకే. సృష్టిని సృష్టించిన బ్రహ్మ, బ్రహ్మను పుట్టించిన అబ్బ, వాళ్ళందరూ కలిసి వచ్చిన నన్ను కంట్రోల్ చేయడం కష్టం. అలాంటి సర్దార్ ముందే గొడవ పడుతున్నారా? సర్దార్ అంటే భయం తగ్గిందా, లేక మీలో ధైర్యం పెరిగిందా? అది కాదు సర్దార్. ఏది కాదు, ఇద్దరికీ చిలకలకు చెప్పినట్టు చెప్పాను. చంపుకోడాలు మానేసి చక్కగా ప్రేమించండి అని. ప్రేమిస్తే పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇద్దరూ సరే అన్నారు. నేను చాలా సంతోషించాను. కాని మళ్లీ మొదటికొచ్చింది. మారేవన్నీ జీవాలు, మారనివన్నీ శవాలు. మీరు శవాలు కాబట్టి మారలేదు. మీరు మారినప్పుడు మళ్లీ గొడవలు ఎలా జరిగాయి? అంతమంది ఎలా చనిపోయారు? ఎన్నో సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా మన ఊళ్ళో జరుగుతున్న మొహరం పండగ ఎందుకు ఆగిపోయింది? మీరు మారినందువల్లేగా. అసలు ఏం జరిగిందంటే, ఇద్దరు ఒకేసారి కాదు, ఒక్కొక్కరు చెప్పండి. మీరు చెప్పినట్టే ప్రేమించండి, పోయేదేముంది, మహా అయితే ప్రేమిస్తారు అన్నారు. అలాగే చేశాను. నేను ఫ్యాక్షన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించలేదు. కానీ నీకు మాట ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒకదాన్ని ప్రేమించాను. నేను ఇంటికి వస్తే హాయ్ చెప్తుంది, నేను తింటే తింటుంది, నేను పడుకుంటే పడుకునేది. రియల్లీ? నా ప్రేయసి నాతో ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే నేనంటే దానికంత విశ్వాసం. పాపం, అమ్మాయి మూగదేమో. ప్రేమిస్తే ధైర్యంతో పాటు పిరికితనం కూడా వచ్చేసింది. అయినా భరించాను. దాన్ని అలుసుగా తీసుకొని నా దాన్ని ఏం చేశాడో తెలుసా సర్దార్? నా దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అందుకోసమే మళ్ళీ నేను ఫ్యాక్షనిజం మొదలు పెట్టాను.
ఏం పుట్టప్ప, కట్టప్ప చెప్పింది నిజమా? నిజమే సర్దార్. తప్పు కదా పుట్టప్ప. ఏ తప్పు చేయకుండానే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసాడా? తప్పు చేసింది కాబట్టే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడు. నేను అంతే, తప్పు చేసింది చంపేశా. నువ్వు చంపేంత తప్పు ఏం చేసింది? చెప్తా సర్దార్, చెప్తా. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదని టీవీలు పగిలేలా చెప్తున్నా. లెక్క చేయకుండా ఆ ఏరియా నుండి ఈ ఏరియాకు వచ్చి రోజు మా పాడుబడిన బంగ్లా వెనకాల మల విసర్జన చేసి వెళ్ళేది. అయినా భరించాను. ఎందుకో తెలుసా? నేను మారాను కాబట్టి. మొన్న సంక్రాంతి పండుగ రోజున గొబ్బెమ్మల మీద మల విసర్జన చేసి వెళ్తే ఎలా ఉంటుంది సర్దార్? అందుకే చంపేశావా? మందలించొచ్చుగా. ఒకసారి చెప్పా, వినలే. రెండోసారి చెప్పా, మారలే. అందుకే తరిమి తరిమి కొట్టి చంపేశా. కట్టప్ప, ఒక చిన్న లెట్రిన్ కూడా కట్టించలేకపోయావా? కరెక్టే సర్దార్, కానీ దానికి లెట్రిన్లో కూర్చోవడం రాదు, అందుకే కట్టించలేదు. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కట్టప్ప నువ్వు ప్రేమించిందని చంపాడు, బట్ నువ్వు అతని మనుషులను ఎందుకు చంపావు? చెప్తా సర్దార్. నేను కూడా మీరు చెప్పినట్టే ప్రేమిస్తే పోయేదేముంది, మహా అయితే ప్రేమిస్తారు అని చెప్తే నేను ఒకదాన్ని చాలా ఘాటుగా ప్రేమించాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. నేను తింటే అది కూడా తినేది. నేను పడుకుంటే అది కూడా పడుకునేది. ఓ న్యాచురల్. నేనంటే దానికి అంత ఇష్టం. అంత ఇష్టం ఉన్న నా దాన్ని నిలువునా నరికేశాడు. నేను కళ్ళు ఎర్ర చేస్తే అగ్ని పర్వతాలే బద్దలవుతాయి. అలాంటి నా కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. అందుకే నేను తన మనుషుల్ని చంపేశా. ఏం కట్టప్ప, పుట్టప్ప చెప్పింది నిజమేనా? అవును నిజమే, కానీ అదేం చేసిందో తెలుసా సర్దార్? పరుల సొమ్ము పాము వంటిది అంటారు. రోజు మా ఇంటి గార్డెన్లో పూల మొక్కలు, గడ్డి మొక్కలు, పళ్ళు, కాయలు అన్నీ తిని వెళ్ళేది. గడ్డి మొక్కలు తినడమేంటి, పిచ్చా? అయినా భరించాను. ఎందుకో తెలుసా? ప్రేమించడం మొదలు పెట్టాము కనుక, ప్రేమ విలువ తెలిసింది కాబట్టి. నేను ప్రేమించింది సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మల మీద పెంట వేసిందని చంపేశారు. దాంతో నేను మా మొక్కలు పళ్ళు తినిందని వాడు ప్రేమించిన దాన్ని చంపేశాను. ప్రాణానికి ప్రాణమన్నమాట. అది సరే, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ప్రేమించిన అమ్మాయికి గౌరవం ఇవ్వకుండా అది దాన్ని అని జంతువులను అన్నట్టు అంటున్నారేంటి? నేను చెప్తా సర్దార్, వాళ్ళు ప్రేమించింది జంతువులనే, అందుకే వాళ్ళు అది దాన్ని అంటున్నారు. కట్టప్ప కుక్కను ప్రేమించాడు, పుట్టప్ప మేకను ప్రేమించాడు. మీరు ప్రేమించింది జంతువులనా? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యమేముంది సర్దార్? ఎన్నో దేశాల్లో చాలా సందర్భాల్లో మనుషులు జంతువుల్ని పెళ్లాడుతున్నారు. అవునా? మొన్న ఆ మధ్య మెక్సికోలో ఒక అతను ముసలిని పెళ్ళాడాడు. ద మ్యాడ్ క్యాట్ లేడీగా పాపులర్ అయిన ఒక మహిళ పిల్లిని పెళ్లాడింది. ఇండోనేషియాకు చెందిన ఒక మహిళ డాల్ఫిన్ని పెళ్లి చేసుకుంది. కన్యాన్ తెగకు చెందిన ఓ భారతీయ యువతి కుక్కని పెళ్లాడింది. సూడానికి చెందిన చార్లెస్ టాంబో అనే కొత్తను ఒక మేకను పెళ్ళాడాడు. సర్దార్జీ, ఒరిస్సాలోని భువనేశ్వర్ చెందిన ఒక యువతి పాముతో ప్రేమలో పడింది. వాళ్ళంతా జంతువుల్ని పెళ్లి చేసుకున్నారని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు జంతువుల్ని ప్రేమించారా? లేదు సర్దార్, చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ ఎప్పుడూ చెప్పేవారు, మూగజీవులను ప్రేమించండి అని. అందుకే ప్రేమించాను. నేను అంతే సర్దార్. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, సాటి ప్రాణిని ప్రేమించండి అని. అందుకే నేను కూడా మూగజీవుల్ని ప్రేమించాను. మూగజీవులను ప్రేమించాలి, సాటి జీవులను హింసించరాదు. శభాష్. సాటి మనిషిని ప్రేమిస్తే స్వార్థం, జంతువుల్ని ప్రేమిస్తే నిస్వార్థం. చంపడమే కాదు, ప్రేమించడము తెలుసని నిరూపించారు. శభాష్. సరే చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరు చేస్తే యుద్ధం,
ఒకరు చేస్తే ప్రయోగం. ప్రయోగం చేయండి. ప్రయోగం చేయటానికి మేము సైంటిస్టులు కాదు, ఫ్యాక్షనిస్టులం. మూగజీవుల్నే ప్రేమించిన మీకు ప్రయోగం చేయడం ఓ లెక్క చెప్పండి. చూడండి, ప్రయత్నిస్తూ మరణించిన వాడు గెలిచినట్టు, ఏ ప్రయత్నమూ చేయకుండా బతికినవాడు ఓడినట్టు. మీరు ప్రయత్నించండి. అలాగే సర్దార్. ఆల్ ది బెస్ట్. na 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 na